26 తారీఖు ఎంత అండి? తారీఖు ఎంత? 18వ తారీఖు. నాకు గుర్తులేదంటారా, పోస్ట్ తయారు చేసిన. కాబట్టి 18వ తారీఖు 3వ ఆదివారం నాడు ఆరాధనకు విచ్చేసినటువంటి శాలేము ప్రార్థనా మందిరం ఆత్మీయ బంధువులందరికీ వందనాలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో మనం ముందుకు వెళ్దాం. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే మంచి పనులు. ఏం పనులు? మంచి పనులు. నిన్నటిదాకా ఈ రాష్ట్రంలో ఏం జరిగింది? మంచి పనుల. ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఈ పండగ పేరు చెప్పి జరిగినటువంటి ఆ 3-4 రోజులు ఏం జరిగింది? మొత్తం అంతా జోదమే కదండి. మొత్తం అంతా పేకాట, జోదం, కోడి పందాలు, ఇవే మంచి పనులు అంటారా? ఇంటిని అంటారా? జోదం పోలీస్ స్టేషన్లో ఉంటుంది, పేకాట నేరం అని, కోడి పందాలు నేరం అని ఉంటుంది, గుండాట నేరం, డబ్బులు పెట్టి ఏ కార్యక్రమం చేసినా అది నేరమే. అంటే పందాలు వేయటం, బెట్టింగ్లు వేయటం నేరం. కానీ పండగ పేరు చెప్పి మాత్రం అన్ని చేసుకోవచ్చు కదా. ఇది మంచి సాంప్రదాయం ఈ రాష్ట్రం కదా. వారి వివేచన, వారి ప్రవర్తన ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. కానీ మనమందరము వాటి వైపు కనీసం చూడకూడదు, వాటి దగ్గరికి మనం వెళ్ళకూడదు. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యులను కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు దుష్టుల ఆలోచనలు నడువక, పాపుల మార్గమున నిలవక, యెహోవా ధర్మశాస్త్రమునందు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు. కోడి పందాల్లో పోయినోడు ఇడుతో ఒకడు నెగ్గినోడు బాసి కదా, ఏమంటే దుష్టులు కదా పనులు. బట్టి దాని నుంచి దేవుడు మనమందరినీ దూరంగా అది చేసినందుకు, వాటి జోలికి వెళ్ళకుండా మనం అందరినీ దేవుడు ప్రత్యేకపరిచినందుకు ఆయనకి వందనాలు చెల్లించుకుంటూ మంచి పనులు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం, యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6-7 వచనం. యెషయా గ్రంథం 62:6-7 చదవాలి. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఇచ్చి ఉన్నాను. రేయైనను మంచి పనులు మిస్ అయిపోకుండా విశ్రమింపని ఆయన కలుగు చేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తముతోడని బాహుబలముతోడని యెహోవా ఇలాగ ప్రమాణము చేశాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మంచి పనులు చేయాలి. ఏం చేయాలంట? ప్రకటన గ్రంథం 14వ వచనంలో ఉంటుంది మంచి పనులు. బైబిల్ ప్రకటన గ్రంథము 14:13. అయితే మంచి పనుల గురించి కొన్ని మనం చూద్దాం ఈరోజు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఏదంట? ఏది? క్రియల వలన కాదు. అంటే నువ్వు ఎవరికైనా మంచి చేయాలంటే అక్కడ రూల్ ఉంది కాబట్టి చేయటం కాదు. ఎలాగని? ఇక్కడ అందరూ లైన్లో నడవాలని బోర్డు కనపడితే నడిస్తే కాదు క్రమం. అర్థం మీకు అర్థమవడం పోయి చెప్తున్నాడు. అవకాశం ఉన్నప్పుడు పాపం చేయకుండా కనుక నిలబడితే అది దేవుని దృష్టికి బాగుంటుంది, నీతిగా కనపడుతుంది. ఎవ్వరూ లేని వాడు పాపం ఎలాగా చేయాలి? మీకు అది నేను చెప్పడం నాకు రావట్లేదు. అన్ని అవకాశాలు ఉంది. పాపం చేయడానికి కూడా అవకాశం ఉంది.
చెయ్యకుండా ఉంటేనే నీ నీతి తత్వం కనపడతా ఉంటారు. దేవుడి నామానికి మహిమ. ఇక్కడ లైన్లో వెళ్ళగానే బోర్డు ఉందనుకో, ఆ బోర్డు దగ్గర నువ్వు లైన్లో వెళ్తే నీ క్రమం అది మేలు కాదు. ఎక్కడైనా సరే క్రమంగా నడవటం అది నీకు మేలు. దేవుడి నామానికి మహిమ కలుగుతుంది. అంటే దాకా చెప్తా ఉన్నాడు తమ్ముడు, మీకు అర్థమవుతుందని చెప్తాడు. సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలని ఉందనుకో, అక్కడ స్విచ్ ఆఫ్ అయితే కాదు, మందిరంలో సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలని నువ్వు ఎరిగి ఉండాలి. అప్పుడు నీకు ఆశీర్వాదం ఉంటుంది. అంటే సంపూర్ణ సమయాన్ని, నీ పూర్ణ టయాన్ని, నీ పూర్ణ హృదయాన్ని ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి, సెల్ ఫోన్ కాదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూద్దామండి. ఇంకా చూస్తే 2వ అధ్యాయము 9-10 చూసాం. నిర్లక్ష్యం చేయకూడదు, సిద్ధం చేశాడంట. ఏం చేశాడు చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. సత్క్రియలు చేయాలి. ఏంటయ్యా సత్క్రియలంటే? మేలు చెయ్యగలిగిన స్థితిలో ఉండి చెయ్యకపోవడం పాపం. నువ్వు చేయగలిగిన స్థితిలో ఉన్నావు. నీ దగ్గర ఇంట్లో 4-5 వస్త్రాలు ఉన్నాయి, కానీ వచ్చినోడికి బట్టలు అడిగితే లేవు. ఎవరైనా వచ్చి నీ దగ్గర ధర్మం అంటారు, లేదు. ఉన్నది నీ దగ్గర ఉన్న దాంట్లోనే సత్క్రియలంటే మంచి పనులంటే నువ్వు చెయ్యగలిగిన స్థితిలో ఉండి చెయ్యకుండా పారిపోవడం కన్నా 100 రూపాయలు ఇవ్వడం కన్నా నీ దగ్గర ఉన్న దాంట్లో 10 రూపాయలు దానం చేయటం సత్క్రియం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సిద్ధం చేశాడు. ఆ సత్క్రియలైన సిద్ధం చేశాడు. యేసుక్రీస్తు మనిషి కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చి ఒక క్రమాన్ని ఉంచాడు. ఇవ్వాలి, ఇవ్వటమే. ఎంతసేపు ఇతరులకు ఇవ్వడం ద్వారా మనం ఆశీర్వాదాన్ని పొందవచ్చు. ఎప్పుడు పరిపూర్ణుడిగా మాట్లాడంటే ఇవ్వడం ద్వారా. ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? అవసరతలో ఉన్నవాడికి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎవరైనా అవసరతలో ఉన్నారా? వాడికి ఇవ్వాలి. నీ గుప్పిళ్ళు విప్పాలి. ఎంతసేపు నీ కుటుంబం కోసం, నీ ఫ్యామిలీ కోసమే బట్టలు, బ్యాంక్ బ్యాలెన్స్లు, లేకపోతే నీ కుటుంబం కోసమే గొప్ప ఉండేసుకుంటే కాదు. ఇతరులకు కూడా నువ్వు ఏం చేయాలంటే ఇచ్చేవాడుగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు ఇచ్చేవాడుగా దీపిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఇంకా చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6:10. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదము. ఏం చేయాలంట? మేలు చేయాలి. నీ వల్ల ఒక కుటుంబానికి మేలు జరగాలి. నీ వల్ల ఒకరికి ఉపయోగం జరగాలి. అప్పుడే నీ జీవితానికి ఒక పరమాత్మ లేదు. ఎవరికే ఉపయోగపడ్డాడు అంటారా ఎవరైనా? ఆ మాట నీకెందుకు? ఆ పిల్ల చక్కగా మాట భలే మాట్లాడుతుంది, మంచిగా మాట సాయం చేస్తుంది, చేత సాయం చేస్తుంది, పని చేస్తుంది. ఇంటికి వచ్చి ఎవరింటికి మీరు చుట్టాలకి వెళ్ళారనుకో, ఇంటికాడ ఏ పని చేయకుండా అలా కూర్చోడానికి ఏమవుతుంది అంటే, అయ్యి బాబా ఆ పిల్లేనా కావాలని అసలు మంచం వేసి కూర్చున్నాడే ఉంటుంది ఏం వ్యాపారం అంటారు. వెళ్ళు వాళ్ళకి పంచి, అది నీకు ఏమవుతుందంటే ఆశీర్వాదం. నేను ఈ సందర్భం వచ్చి నేను చెప్తున్నాను. మా ఇంటికి మా చెల్లి వస్తారు, శ్రీలక్ష్మి. చాలాసార్లు వస్తూ ఉంటుంది. వచ్చి ఒక జస్ట్ కనపడి వెళ్ళిపోవడానికే వస్తుంది మాతో వచ్చేసి. ఈ లోపుగా ఆ యొక్క సింక్లో ఏమాత్రం అంటూ ఉన్న తోమేసేది. నేను అంటాను మా సాధ్యతోటి, అమ్మా చెల్లెలతో చూడాలి అని అంటే, ఎంత మీ చెల్లి అంటారు మా ఆమె. అంటే అక్కడ ఏం నేర్చుకుంటున్నట్టు మా చెల్లి సాధ్యమైనంత వరకు పని చేయాలి. ఆ ఊళ్ళో కూడా ఏం సాక్ష్యం చెప్తారో తెలుసా? మా చెల్లి గురించి ఏం చెప్తారో తెలుసా? వాళ్ళ మాంగారు అనేవాడు, అసలు నా కోడలు లేకపోతే నా ఇల్లు లేదన్నా. ఆ ఊళ్ళో ఎవరైనా శ్రీలక్ష్మి గురించి ఏం చెప్తారంటే ఒక మంచి సాక్ష్యం. మీ గురించి కూడా మీ ఊళ్ళో కానీ పక్కూళ్ళలో కానీ ఏం చెప్పాలంటే
ఏం చేస్తుంది? మేలు చేసే కుటుంబం, మేలు చేసే వ్యక్తిగా. ఎక్కడ ఇబ్బంది ఉండదండి వాళ్ళకి, ఏమంటుందో ఇబ్బంది ఉండదండి, చక్కగా ఉంటారు అంతే. ఆ పేరు నువ్వు కలిగి ఉంటే నీకు ఆశీర్వాదం. దేవుడు నామానికి మహిమ కలుగును కనుక మేలు చేయక నీవు చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారిని ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమను శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బతిమాలుచున్నారు. ఏం చెయ్యాలంట? మేలు చెయ్యాలి. మీ దేవుడు, మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీదకి వచ్చి అందరికీ మేలు చేసేవాడిగానే ఉన్నాడు. పుట్టివాడు వచ్చాడు, నడుము. గుడ్డివాడు వచ్చాడు, ఇప్పుడే చూపు పొందు అన్నాడండి. రోగులు వచ్చాడు, వాళ్ళందరినీ స్వస్థపరిచాడు. అనేకులు కుష్ఠరోగులు వచ్చాడు, అసహించుకున్నారు. అయ్యో ఈ కుష్ఠులో గట్టిపడుతుంది పారిపోయినాడు ఉన్నారు. కానీ ఆయన మాత్రం వాళ్ళని హక్కున చేర్చుకున్నాడు. ఈ సత్క్రియలు యేసుక్రీస్తు వచ్చినటువంటి ఈ మాదిరిని మనము కూడా చేసి మనం ఏమవ్వాలంటే సంపూర్ణం. దేవుడి నామానికి మహిమ కలుగుతుంది. నువ్వు ఎప్పుడు పరిపూర్ణుడు అవుతావు, ఎప్పుడు సంపూర్ణుడు అవుతావంటే ఆయనలాగా నువ్వు ఉండాలి. ఎలా వస్తుంది అంటే ఆయనలాగా తగ్గించుకోవాలి, క్షమించాలి, ఇవ్వాలి, అన్నిటినీ ఓర్చుకోవాలి. అప్పుడే నువ్వు పరిపూర్ణుడిగా మారాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. తిమోతి రాసిన 1వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. 1వ తిమోతి రాసిన పత్రిక 2:10 చదవండి. దైవ భక్తి గలవారమని ఏంటంట? చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. మనం ఏం అలంకరించుకుంటామంటే మ్యాచింగ్ నగలు, జ్యువెలరీ నగలు, లేకపోతే ఇమిటేషన్ జ్యువెలర్, లేకపోతే కొంతమంది హైబ్రో షేవ్, లిప్స్టిక్లు, లేకపోతే పూలు అలంకరించుకుంటాం. లేకపోతే ఆ డ్రెస్, ఈ డ్రెస్, దీనికి తగలేస్తారు కొంతమంది డబ్బులు. నువ్వు అలంకరించుకోవాల్సింది డ్రెస్సులతో చెప్పలేదు బైబిల్ గ్రంథం, సత్క్రియలు ద్వారా. ఇదిగో బైబిల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి స్త్రీలు తమ పూర్వమందు ఉన్నటువంటి పెద్దల వలె సత్క్రియలను చేస్తూ అలంకరించుకున్నారు. వాళ్ళకి లాగా నడుచుకోవాలి. భర్త పట్ల విధేయతగా ఉన్నది. ఎవరో అనేకమైనటువంటి భార్యలు మరి భర్త మాటలను జవదాటలేదు. ఏం చెప్తారే, నేను నీకు అన్నయ్య చెప్పాను, అన్నయ్య చెప్పాను. ఇదిగో నడు, దేవుడు నాకు చూపించాడని చెప్పాడు అబ్రాహాము. సారాతో నడిచి వెళ్ళిపోయిందంటే నా బంధువులు అనలేదు, నా చుట్టాలు అన్నారు, ఇక్కడ మన ఆస్తులు అనలేదండి ఎవరు. ఏ భక్తుడు ముందు నడిస్తే ఆ భక్తుడితో ఆయన భార్య ముందుకు వెళ్ళింది.
అందుకే వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును కనుక ఏమంటే స్త్రీలు ఏం చేయాలంటే మీ ముందు కొంతమంది చేశారు, భక్తి పనులు పెద్దవాళ్ళు చేశారు, వాళ్ళని అనుసరించి వెళ్ళటమే సత్క్రియ. అలా తీసుకోండి, అలా చేశారు, మేము చేసేమని తప్పిపోకు. మీ ముందు పెద్దవాళ్ళు ఎంతో మంది ఆజ్ఞా మార్గము ఉంటారు. నువ్వు కూడా వారిని అనుసరిస్తూ పరిపూర్ణం అవ్వాలి. ఇంకా చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం దయచేసి త్వరగా సాగించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. 5:16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించాలి. ఏమవ్వాలంట? మీ సత్క్రియ ఎవరు చూడాలి? ఆ పరలోకమందున్న తండ్రిని మహిమపరచబడాలి. మీ సత్క్రియల ద్వారా ఎవరికి రావాలి? గొప్ప నువ్వు ఎవరికైనా ఇచ్చావనుకో, థ్యాంక్స్ అని అవుతాడు అనేసారు అనుకో, నీకు రావాలి. నీకు ప్రతిఫలం కూడా ఇక్కడ ఉన్నవాడు ఏంటి యుగాన్ని ఎవరైనా కనుక మీకు ఏదైనా ఇచ్చారనుకో, మీరు కనుక థ్యాంక్స్ చెప్పేశారనుకో అవుతాడు, మీకు ప్రతిఫలం ఉండదు. ఆ థ్యాంక్స్ ఎవరికి రావాలంటే దేవుడికి రావాలి. అదే తినాలి. మీరు ఎవరికైనా ఉపయోగపడ్డారనుకో, వాళ్ళకి కనపడేలాగా ఇది నేను ఇచ్చానని తెలియబడిపోయిందనుకో, వాళ్ళు మిమ్మల్ని ఇది నాకు ఇచ్చావు కాబట్టి నీకు థ్యాంక్స్ అని అడిగారు అనుకో, అది నీకు మేలు కాదు. నీవు ఇచ్చిన ఆ యొక్క లాభాన్ని బట్టి ఎవరికి మహిమ రావాలంటే దేవుడికి మహిమ రావాలి. నేను మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను. యూట్యూబ్లో నేను ఒక అతన్ని చూశాను. అతను రోడ్డు పక్కన అడుక్కునే వాళ్ళు అక్కడక్కడ ఉంటారు. వాళ్ళ దగ్గరకు వచ్చి నెలసరికి సంబంధించినటువంటి గ్రాసరీ అదంతా తీసుకొచ్చి వాళ్ళ అలా పెట్టి సమర్పణ వెళ్ళిపోతూ ఉంటే అతను ఆ పని చేస్తూ ఈ పని చేస్తూ అడుగుతుంటే అది ఇలా చూస్తాడు. అదన్నీ చూసి అప్పుడు నీకు ఆశీర్వాదం. దేవుడికి మహిమ వస్తే నీకు ఆశీర్వాదం, నీకు మహిమ వచ్చినప్పుడు నీకు ఆశీర్వాదం. దేవుడు నామానికి. అందుకనే నువ్వు ఎవరికైనా సాయం చేయాలంటే ఎవరి పేరు చేయాలి? నీ పేరు కాదు, నీ పితరుల పేరు కాదు, దేవుడి పేరున చేయాలి. అప్పుడు అది నీకు ఆశీర్వాదం. మంచి పని అనుకుంటే మనం అనుకుంటున్నాము, మనం ఎవరికైనా 2 బట్టలు ఇచ్చేస్తే ఆశీర్వాదం కాదు. ఆ బట్టలు ఇచ్చామన్న విషయం తెలియబడకూడదు. అప్పుడు నీకు ఆశీర్వాదం, నీకు మహిమ వచ్చేస్తుంది, నీకు గొప్ప వచ్చేస్తే అది నీకు ఆశీర్వాదం కాదు. మీకు అర్థమవడం కోసం చెప్తున్నాడు. మీ ఇంటి దగ్గర ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నాడు, రేపొద్దున పక్కకి చుట్టాలు పిలిచామంటే ఆశీర్వాదం కాదు. ఆ పూటకి తిండి లేని వారికి పెట్టు, అది నీకు ఆశీర్వాదం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత మంచి పనులు చేయి మార్గాలు ఉన్నాయి. మంచి పనులు చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవి మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మేము పేదలను జ్ఞాపకం చేసుకోవాలని మాత్రమే వారు కోరిని, అలాగే చేయక నేను ఆసక్తి కలిగి ఉంటుంది. మంచి పనులు చేయి మార్గాలు, సత్క్రియలు చేయి మార్గాలు ఏంటంటే పేదలను జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే, మన ప్రాంతంలో కూడా చాలా మంది మరి పేదవారు ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే నేనేమంటానంటే, నువ్వైతే పేదవాడు కాదు. నీకు 2 పూటలు తింటానికి ఉందా, టిఫిన్ ఉందా, కట్టుకోవడానికి బట్ట ఉందా, నువ్వు పేదవాడు ఎందుకు కాదు. ఇంకా తింటానికే లేని వారు కూడా చాలా మంది ఉన్నారు. కట్టుకోవడానికి బట్టలు లేని వారు ఉన్నారు. వాళ్ళను ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఏమండి, నువ్వు తింటా ఉన్నప్పుడు నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రార్థనలో, ప్రభువా ఈరోజు ఈ పూట తింటానికి కూడా చాలా మందికి లేదేమో, వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి. నువ్వు కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు నువ్వేం ప్రార్థన చేయాలంటే, ప్రభువా ఈరోజు బట్టలు లేని చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని జ్ఞాపకం చేసుకుంటే నువ్వు
సత్క్రియలు చేయవారి జాబితాలో ఉంటాం. ఈ మధ్యలో చాలామంది పేదవారు ఉంటారు. కాబట్టి ఎంతమంది ఉంటారు? చాలామంది. వాళ్ళందరికీ ఏదో రకంగా ఏం చేయాలంటే ఉపయోగపడుతూ ఉండాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వచ్చేట మన వాక్య జ్ఞానంలోకి వెళ్ళిపోదాం. ఇదిగో చేయు మార్గాలు, మంచి పనులు చేయు మార్గాలు. 2 Galatia 2:10 రాశాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. 1వ అధ్యాయం 27వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1:27 చదవండి. తండ్రి అయిన యేసు ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను కాపాడుకుంటే. మన మధ్యలో చాలా మంది ఆ భర్త లేని స్త్రీలు ఉంటారు, తండ్రి లేని పిల్లలు ఉంటారు. వాళ్ళని ఏం చేయాలంటే పండగ పూట జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైనా నీ జీవితంలో తండ్రి లేని పిల్లలను ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? ఎంతకాలం విధవరాలందరూ భర్త లేక ఇంట్లో పోషణ చాలా కష్టపడుతూ, ఇబ్బంది పడుతూ, ఎవరిని అడగలేక ఏడుస్తున్నటువంటి చాలా మంది స్త్రీలు ఉంటారు. ఒక్కసారి వాళ్ళు జ్ఞాపకం చేసుకోవా? నీకున్న పరిస్థితుల్లో 1 కేజీ బియ్యం అడిగిన వాళ్ళకి ఇవ్వు, లేకపోతే ఒక పూటకు సరిపడ కూరగాయలు అడిగిన వాళ్ళకి ఇవ్వు, నూతన వస్త్రాలు ఇవ్వు. నీళ్ళైన చెయ్యగలిగిన స్థితిలో ఉంది. చెయ్యకపోవడం పాపంగా నువ్వు చేస్తావా? క్రీస్తు ప్రేమ అంటే ఏంటి? క్రీస్తు ప్రేమ అంటే ఏంటంటే పంచడమే, ఇవ్వడమే క్రీస్తు ప్రేమ. నేను అడుగుతా ఎవరైనా, అసలు యేసు క్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడయ్యా పాస్టర్ కాకపోతే ఒక్క మాటలో చెప్పండి. ఇవ్వటం నేర్పడానికి వచ్చాడు. అదొక్కటే. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చేసాడు మన కోసం. ఇవ్వటం మాత్రం నేర్పడానికి వచ్చి తన ప్రాణాన్ని తన ప్రాణాలను కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డాడండి. మనమందరినీ జీవంలోనికి నడపాలని, మనమందరినీ నిత్య జీవంలో నడపాలని. నిష్కలముడిగా మార్చదు కాబట్టి నిష్కలముడైన యేసు రక్తము మాత్రమే మనల్ని పవిత్రుడిగా మారుతుందని ఆయన రక్తమిచ్చి మనలందరినీ విమోచించాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఏమండి? ఇవ్వాలండి, ఇవ్వాలి. ఇవ్వటమే మాదిరిగా ఇచ్చాడు. నేను కూడా చాలా మంది సేవకులను చూస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇవ్వటం చాలా క్రమంగా చేస్తూ ఉన్నారు. దానిని బట్టి దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. వచ్చేద్దాం వాక్య ధ్యానంలోనికి వచ్చేద్దాం. తర్వాత 1వ తిమోతి రాసిన పత్రిక 5:3 విధవరాలను ఆదరించాలి. ఎవరిని? విధవరాలను ఆదరించాలి. ఇంకా చూస్తే తర్వాత 1వ తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, చిన్న పిల్లలను ఏం చేయాలంట? చిన్న పిల్లలను ఎత్తుకోవాలి, ముద్దు చేయాలి. కొంతమంది ఉంటారు చిన్నపిల్లలు ఏడితేనే కానీ వీళ్ళకి ఆనందం ఉండదు. నేను నాతో కూడా ఇది మంచి లక్షణం కాదు. నేను చాలామంది చెప్పాను ఈ మాట. చిన్నపిల్లవాడు నవ్వుతేనే ఆనందం. చిన్నపిల్లవాడు ఏడితే ఆనందపడేవాడు దేవుని మనిషి కాదు. దేవుని నామానికి మహిమ కలుగును. నువ్వు ఎవ్వరి పిల్లవాడైనా సరే చక్కగా ఎత్తుకో, నవ్వించి. నాకు కూడా బాగా గుర్తుంది. మీ అందరికీ ఒకటి వచ్చేనా, నా పెళ్ళికి చిన్నపిల్లలు చాలామంది తీసుకొచ్చారు స్టేజ్. నేను నా పెళ్లి డ్రెస్లో అందరి పిల్లల్ని తీసుకున్నాను. సూట్ వెళ్ళిపోతుందనో, ఆ పిల్లవాడు బాస్కెట్ నా సూట్ పాడైపోతుందనో ఆలోచన అప్పుడే కాదు, ఇప్పుడు దాకా నాకు లేదు. దేవుడి నామానికి మహిమ కలుగును. కాబట్టి ఇప్పుడైనా నా పెళ్లి వీడియోలో చూడండి, కనీసం 3 ఎత్తుకున్నట్టు నాకు గుర్తుంది. దేవుడి నామానికి మహిమ కలుగును. అంటే నేనేం చెప్తానంటే, చిన్న పిల్లలు ఎలాంటి వారంట? దేవుడి వంటి స్వరూపం కలగాలి. వారిని ఆటంకపరచుకుని నా దగ్గరికి రండి అన్నాడు యేసుక్రీస్తు. ఇదిగో చూద్దాం. తర్వాత 1వ తిమోతి రాసిన
ఎలా ఉండాలంట? నీ ఇల్లు ఎలా ఉండాలంట? పరదేశులకు ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉండాలంట. ఎవరన్నా నీ ఇంటికి వచ్చారనుకో ఒక టీ, ఒక కాఫీ, లేకపోతే మరేదైనా పెట్టే ఇల్లా ఉండాలి. అంతేగాని పెట్టకుండా పంపేసేవాళ్ళు ఎప్పటికీ అది దేవుడి మనసు కాదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉండాలంట? ఆతిథ్యం ఇవ్వాలి. నీ ఇంటికి వచ్చిన వారిని యోగ్యులను ఎంచుకోవాలి. నీ ఇంటికి వచ్చిన వాడు మీకైనా శ్రేష్ఠులను ఎంచుకోవాలి. అప్పుడే మీ యొక్క క్రియ దేవుడు చూస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వచ్చేద్దాం మనం మళ్ళా 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఆ పదలో ఉన్న వారికి సహాయం చేయాలి. చాలా మంది అవసరంలో ఉంటారు. రోడ్డు అంతా వెళ్తూ ఉంటే ఏదైనా బైక్ యాక్సిడెంట్ లేదంటే మరొక ప్రమాదం ఇవేదైనా జరిగినప్పుడు నువ్వు సహాయం చేసేవాడిగా ఉండాలి. సాటి అయిన సహాయం చేయాలి. మీ మాట చెప్తా ఉన్నాను, నేను మరలా చెప్తా ఉన్నాను. ఒకసారి ఏం జరిగిందంటే, నేను సెల్ ఫోన్ చూస్తూ ఉన్నాను. పొద్దున్నే 6, 7, 8 ఆ ప్రాంతాల్లో వాట్సాప్లో చూస్తూ ఉంటే ఒక 2 స్త్రీలను నగ్నంగా నడిపించుకుంటూ కొంతమంది పురుషులు రోడ్డు మీద నడిపించుకుంటూ పొలాల్లో లాక్కెళ్తూ ఉన్నారు. అది చూశాను. చెప్తే నమ్మను. నా హృదయం కొత్త ఉడికిపోయింది. ఆ పరిస్థితిలో ఆ స్త్రీలు ఎంత నరకం అనుభవించుంటారో చాలా ఆశపడిపోయింది నా హృదయం. మీకు చెప్తే నమ్మరు. ఇప్పుడు మానేశారు. దైవ చదవటం మాత్రం పెట్టారు. అదే పోస్టుని నాకు ఎన్ని కాంటాక్ట్లు ఉన్నాయి అన్ని కాంటాక్ట్లు పంపారు. నాకులాగే అనేకులు కూడా ప్రేరేపించబడ్డారు. ఏమైందంటే ప్రధానమంత్రి గారి చేసిన పోస్టు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే వాళ్ళకి న్యాయం జరిగిందో లేదో నాకు తెలియదు. నేనేమనుకున్నానంటే నా పరిధిలోకి వచ్చింది అధికారుల దృష్టిలో మాత్రం పెట్టాలనుకున్నాను. ఆ రోజు నమ్మకం అర్థంలో చూసుకోవడానికి బాగలేదు. కాకరకాలం అయిపోయింది. ఏదో ఆ స్థితిలో తెలిసినట్టు నాకు పరిచయం ఉన్న వాళ్ళలాగా నేనేమనుకున్నానంటే ఎంత ఇబ్బంది పెట్టుకుంటారు ఆ స్త్రీలు. వాళ్ళకి ఏదో న్యాయం జరగాలని నా వంతు ప్రయత్నంగా చేసింది. ఇంకో మాట చెప్పిన, మొన్న జనవరి 4వ తారీఖున సువార్త వెళ్ళాలని కొంతమంది యూదులు అనంతపురం జిల్లాలో ఆ ప్రాంతంలో మా ఏరియాలోకి వస్తారా మీరు అంటూ ఆ సువార్త వ్యాన్ రాళ్ళతోటి కాళ్ళతోటి కర్రలతోటి చితక్కొట్టే మనుషులు కొట్టారు లేదో నేను చూడలేదు. వ్యాన్ భయప్రాంతం గురి చేశారు. అది నేను చూశాను. అన్ని రూపుల్లో నేను పాల్గొన చేశాను. అక్కడతో నేను ఆగిపోలేదు. నాకున్న పరిచయాలను బట్టి ఒక పెద్ద వ్యక్తికి నేను అది పంపాను. ఆయన అది థమ్సప్ చూపించాడు. తర్వాత రోజు ఆ వ్యక్తి ఒక ప్రముఖ వ్యక్తిని కలిశాడు. ఇదే విషయాన్ని పోస్ట్ చేయడం. వెంటనే వాళ్ళ మీద కేసు నమోదు చేశాడు. వెంటనే వాళ్ళందరినీ స్టేషన్ తీసుకొచ్చారు. వెంటనే ఈ వ్యక్తి, నేను ఏ వ్యక్తికైతే ఈ పోస్ట్ పంపానో ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళాడు. ఆ వ్యాన్ ఉన్న చర్చలందరినీ కూర్చోబెట్టి ఏం కావాలో మీరు అడిగాడు. అలా జరిగింది. అన్ని విషయాలు ప్రభుత్వానికి నేను నివేదిస్తానన్నాడు. ఇప్పుడు అది విచారణలో ఉంది. అప్పుడు నాకు మనశ్శాంతి లభించింది. దేవుడు నామానికి మహిమ కలుగుతాను. నేను మీకు ఏం చెప్పి ప్రయత్నం చేస్తానంటే, సహాయము చేసే మార్గం, సాధ్యమైతే సహాయం. రోడ్డు మీద ఎప్పుడైనా ఉన్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా, నాకెందుకు పశువు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవద్దు. పశువులు అలాగే వేరే పశువు ఏదైనా ఇబ్బంది పడితే వెళ్ళిపోతాయి పశువులు. కానీ మనుషులు లక్షణాలు కాదు. సాటి అయిన సహాయం చేయాలి. ఇదిగో దొంగల చేత కొట్టబడ్డాడు ఆ మంచి ఆ యొక్క యాత్రికుడు. అందరూ వెళ్తున్నారు. ఎవరో పట్టించుకోలేదు. ఒక రోజు అదే సమయానికి మంచి సభ చేస్తున్నాడు. దొంగల చేత పట్టబడి కొట్టబడి ఆ మంచి సమరయుడు, ఎలా ఉన్నాడంటే మంచి సమరయుడు వలె సాయం చేయి తీసుకెళ్ళాడు. అతన్ని ఒక పూట కూలి వాళ్ళ దగ్గర పెట్టాడు. సాయం చేశాడు. వైద్యానికి డబ్బులు ఇచ్చాడు. అతను బాగుపడే వరకు భోజనానికి డబ్బులు ఇచ్చాడు. ఈ మంచి నువ్వెప్పుడు నేర్చుకుంటావు. ఈ మాదిరిని నువ్వే నేర్చుకుంటావు. మంచి సమరయ కథలో మనం ఏమీ నేర్చుకోమా. ఏమంటే ఎక్కడైనా ఇల్లు పోతా ఉంది, ఎక్కడైనా పోస్తా ఉంది. ఏం చేయాలంటే ఒక అధికారికి నీ వంతుగా నీ ప్రయత్నం చేయాలి. నాకు కూడా గుర్తుంది. ఏ ఏదైనా ఇబ్బంది జరిగితే పండుగ ఫోన్ చేయండి అని అన్నారు చుట్టుపక్కల. నాకు విన్నాను. ఏ ఎవరికైనా ఇబ్బంది వస్తే
పండు చెప్పనమ్మా ఫోన్ చేస్తాడు. నేను విన్నాను, నిజమే. అధికారుల దృష్టిలో పెట్టాలి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నిజమే. ఎక్కడైనా ఇల్లు కట్టుకున్నప్పుడు టైంకి ఫోన్ చేయాలి. రోడ్డు మీద యాక్సిడెంట్ అయినప్పుడు 108 ఫోన్ చేయాలి. రాత్రుల్లో అలా చేస్తూ కుర్రోళ్ళు తిరుగుతూ ఉంటే 100కి ఫోన్ చేయాలి. ఎవరైనా ఉంటే హాస్పిటల్లో పడిపోయి ఉన్న మన ముసలి హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఇవన్నీ మంచి పనులు చేయు మార్గాలు. ఎవరైనా నీకు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి సాధ్యమైన గైడ్లైన్ ఇవ్వు. మనకెందుకులే, ఆ పక్కోడు ఏమైపోతే మనకెందుకులే అనుకుంటే నీకు వల్లనే ఇదంతా ఉన్నది. అంటే నేనేం చెప్తున్నానంటే, నీకేం కావాలని కోరుకుంటావు అది నువ్వు చేయమని బైబిల్ గ్రంథంలో ఉంది కదా. నువ్వు మంచి చెయ్యి, నీకు మంచి దేవుడు తప్పకుండా చేస్తాడు. వచ్చేద్దాం మనం ఇంకా చూసుకుంటే తర్వాత చూస్తే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మంచి చేయ మార్గాలు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీయులకు రాసిన 6:10. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపసారం చేసి ఇంకను ఉపసారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నీ దేవుడు అంట అన్యాయస్తుడు కాదంట. నువ్వు చేసే ఉపచారాన్ని, నువ్వు చేసిన మంచి పనిని మరిచిపోయేవాడు కాదు. మేళ్లకు అలవాటై నీ పాదములకు మీ మేళ్లకు అలవాటై నీ పాదము వదలకుండి. మీ మేళ్లకు అలవాటై చెప్తా ఉన్నాను. కానీ ఏమిటి మేలు చేయుట ఎరిగి చెయ్యకపోవటం పాపం. ఆయన మేలుకు అలవాటు పడ్డాను. నువ్వు చేసిన ప్రతి ఉపచారాన్ని, ఉపకారాన్ని, నువ్వు చేసిన సంక్రియను, నువ్వు చేసిన ప్రతి క్రియను ఆయన చూస్తూ ఉన్నాడు. వాని క్రియలను బట్టి వానికి ప్రతిఫలం ఇస్తాడు. నువ్వేం చేస్తావో నీకు అదే జరుగుతుంది. నువ్వేం చేస్తే నీకు అదే జరుగుతుంది. నువ్వు మంచిని తింటూ నీకు మంచి జరుగుతుంది. నువ్వు చెడ్డ సమాచారం ఇచ్చా నీకు చెడ్డ జరుగుతుంది. నువ్వు ఇతరులు ఆశీర్వదించాలని నువ్వు కోరుకో, నీకు ఆశీర్వాదం వస్తుంది. నువ్వు ఇతరులకు మేలు జరగాలని నువ్వు కోరుకో, నీకు మేలు జరుగుతుంది. అంతేగాని ఇతరులు నాశనం అయిపోవాలని నువ్వు కోరుకున్నావు అనుకో, అది నీ మీదకే దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవతరుడు ఎవరనుకుంటున్నావు? ఆ మనుషుల్ని నువ్వు చెడ్డ అని అన్నావు కదా, ఆ మనుషుల్ని శపిస్తున్నావు కదా. ఎవరనుకుంటున్నావు? అవతరుడు దేవుడి స్వరూపే, అవతరుడు దేవుడు బిడ్డ. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, నేను ఎవరినన్నా అనే ముందు అవతరుడు ఎవరనుకోవాలి? దేవుడి బిడ్డ. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వచ్చేద్ద మన వాక్య ధ్యానంలోకి. ఇప్పుడు మనం చూసాం మంచి పనుల గురించి సత్యాలు చూసాం, మంచి పనులు చేయ మార్గాలను చూసాం. ఇప్పుడు మంచి పనులు ఎందుకు చేయాలి? కాబట్టి మంచి పనులు ఎందుకు చేయాలి చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అసలు మంచి పనులు ఎందుకు చేయాలి? అబ్బా దివ్య మంచి పనులు చెప్తాడు వాడలే. దివ్య చెప్పినందుకు మనం మంచివాళ్ళం కాబట్టి మనం మంచి చేయాలి. నువ్వు మంచివాడు, మంచి లేని నా పైన
మనం ఎవరమై ఉన్నాం? ఆయన బిడ్డలై ఉన్నాం. ఆయనలాగా మనం కూడా ఏం చేయాలంట? మంచి చేయాలి. ఆయన ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? మంచి చేయడానికి వచ్చాడు. అరే మంచి చెయ్యండి ఏం చెప్తానికి వచ్చాడు, మంచి ఆచరించి చూడటానికి వచ్చాడు. అందుకు నువ్వు కూడా ఏం చేయాలంటే మంచి చేయాలి. వచ్చేద్దాం. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. మరియు అన్నిటి ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ సమస్త విధములైన కృపను ఏం చేస్తాడంట? కృపను విస్తరింపజేస్తాడంట. మీరు మంచి పనులు చేయడానికి ఆయన కృపను విస్తరింపజేస్తాడు. మీకు మేలు కలగటానికై సమస్తము సమకూడి ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయి. నీకన్నీ అనుకూలంగా మారుస్తాయి. నిజంగా నా జీవితంలో కూడా ఎన్నో మేలు, రీసెంట్గా కూడా ఒక మేలు జరిగింది. నువ్వు చెప్తే నమ్మరు. ఒక చిన్న అసౌకర్యం వచ్చింది. అయితే దేవుడు నన్ను ఏం చేశాడంటే ముందుగానే దాని నుంచి తప్పించేసి ఒక వారం రోజుల ముందుగానే పండుని ప్రత్యేకపరచడలాగా దేవుడు మనకి మహిమ బలుగులు కనుక వచ్చేద్దాం మన వాక్యాలలోనికి. తర్వాత చూస్తే తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఒక్క నిమిషం కూడా తీసుకుని పోయాను. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయకయందు మనస్సు నుంచినట్లు నీవు ఈ సంగతులను కూర్చి దృఢముగా చెప్పుచుండవలని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నాయంట. నువ్వు ఎందుకని మంచి పనులు చేయాలంటే ఇవి మంచివి, నీకు ప్రయోజనం. నువ్వు సత్క్రియలు చేయాలి. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడంటే సత్క్రియలు చేయడానికి. ఇతరులకు నువ్వు ఆశీర్వాదముగా ఉండడానికి పిలువబడ్డావు. అనేకులకు ఆశీర్వాదముగా ఉండటకు దేవుడు నిన్ను పిలిచాడు. మీరు ఎందుకు పిలువబడ్డారు? ఆశీర్వాదములకు వారసులుగా ఉండటానికి. అంతేనా? తలపోటుగా ఉండటానిక. మొన్న మధ్య నేను యూట్యూబ్లో చూసాను. ఒక ఆయన అంటా ఉన్నాడు, ఇలా దండం పెట్టి చెప్తున్నాడు చక్కగా. ఏంటంట, నలుగురిలో నేను ఉండాలి, నేను బాగుండాలా? ఏంటది? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆయన అంటాడు, అసలు అందులో నువ్వు ఉంటే ఏం బాగుంటావు అంటే నిజమే. నీకు అర్థమవుతుందా నేను ఏం చెప్తాను? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలంట. వీడు ఉంటే ఏం బాగుంటుందండి అందులో? మీరు చెప్పండి. వీడు ఉంటే బాగుంటుందా? బాగోదు అని ఆయన చెప్పండి. నేను కదండి, మళ్ళీ నా మీద ఏమంటే నేనేమన్నాను మీకు అర్థమైపోతుంది. అందరూ బాగుండాలి, అందులో ఈయన ఉంటే ఏం బాగుంటుందండి? బాగుంటుంది అంటే బాగోలేనోడు అందులో ఉంటే ఏం బాగుంటుంది? గొడవ పెట్టేవాడు అందులో ఉంటే ఏం బాగుంటుంది? గల్లిగజ్జాలు పెట్టుకునేవాడు అందులో ఉంటే ఏం బాగుంటుంది? మాట వేసి కోపించేవాడు అందులో ఉంటే ఏం బాగుంటుంది? అందుకని మనం ఎవరు అలా ఉంటాం. వచ్చేద్దాం వాక్య ధ్యానంలో వచ్చేద్దాం. చూస్తే రెండవ పేతురు మనం ఏం చేసాం? తీతుకు రాసిన పత్రిక 3:8 చూసాం కదా. నీకు మంచిది. తర్వాత 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినం దేవుని మహిమపరచునట్లు వారి మధ్య నుంచి మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్ము దేవుని నామానికి మహిమగా దేవుని మహిమపరచాలి. ఎందుకు చేయాలి? నువ్వు మంచి పనులు ఎందుకు చేయాలంటే నీ గొప్ప రావాలని కాదు, నీ పదవులు రావాలని కాదు, అందరి దృష్టిలో నువ్వు ఏదో గొప్ప చేయడం కాదు, దేవునికి మహిమ రావాలి. వచ్చేద్దాం మనం మరలా తీతుకు
14వ వచనం తీతుకు రాసిన పత్రిక. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు సత్క్రియలందు ఆయన ఆసక్తి తన ప్రజలను ఆ, తన కోసం పవిత్రపరచుకొని ఆ. తన సొత్తుగా చేసుకొనుటకు ఆ. తను తానే మన కొరకు అర్పించుకొనెను. అది మనం పవిత్రంగా మార్చాలి. తనను తానే ఏమయ్యాడంట? పవిత్రముగా మారాడు. నిన్ను నన్ను తండ్రితో మమేకం చేయాలని, నిన్ను నన్ను తండ్రితో సంధి చేశాలని, సమాధాన పరచాలని, ఆయనతో ఐక్యపరచాలని ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయాడు. దేవుడు మనకి మహిమ కలుగును గాక. ఇదిగో అపోస్తుల కార్యం 10వ అధ్యాయం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం. ఎందుకని నువ్వు చేయాలంటే ఆయన నీ కోసం మర్చిపోయాడు కాబట్టి, నీ కోసం ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి నువ్వు మంచి పనులు చేయాలి. ఇంకా చూస్తే అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యం అదేదనగా ఆ. దేవుడు నజరేయుడైన యేసును ఆ. పరిశుద్ధాత్మతోను శక్తితోను ఆ. అభిషేకించుననిది ఆ. దేవుడు ఆయనకు తోడైయుండెను గనుక దేవుడు ఆయనకి తోడయుండెను కనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఎందుకంటే స్వస్థపరచాలి. నువ్వు ఎందుకు మేలు చేయాలి అంటే అనేకులను నువ్వు స్వస్థపరచాలి. క్రీస్తు మనకి మాదిరి చూపాడు. తర్వాత మంచి పనుల ప్రాముఖ్యత. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 4వ వచనం. అపోస్తుల కార్యములు అతడు 10వ దూత వైపు తేరి చూచి అమ్మా అతడు దూత వైపు తేరి చూచి అతడు దూత వైపు తేరి చూచి దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగినందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాలి. దేవుని సన్నిధికి ఏం చేరాలంటే నీ ధర్మ కార్యాలు, నీ నీతి కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాలి. అంతేగాని నీ పాప పనులు, నీ మాటలు, నీ పౌరుషమైన మాటలు, నీ యొక్క పాప కార్యాలు, ఇహలోక కార్యాలు కాదు దేవుని సన్నిధికి చేరవలసింది. నీ ధర్మ కార్యాలు చేరాలి, నీ నీతి కార్యాలు చేరాలి, నీ యథార్థ ప్రవర్తన చేరాలి ఆయన సన్నిధికి. అప్పుడు నువ్వు పరిపూర్ణమవుతావు. ఏమండి మంచి పనుల ప్రాముఖ్యత. ఇది యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట ఆ, పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా ఆ. నిఖిలని పిల్లలను వివరంగా వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇబ్బందులను పరామర్శించుటయు ఇహలోక మాయను తనకంటుకోకుండా తను తానే కాపాడుకోవాలంట. ఇహలోక మాలిన్యము అంటే శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబము, ఈ లోకంలో గొప్ప వెళ్ళాలని, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, ఈ లోకంలో ఆహా అనిపించుకోవాలని, ఈ లోకంలో పదవులు కావాలని, మరేదో ఇది అట్టుకోకుండా నువ్వేం చేయాలంటే జాగ్రత్తగా నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి ఒప్పుకో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా చూస్తే ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకారమును ధర్మమును ఆ. చేయమరిచిపోకుడి. ఏంటంటది? ఉపకారమును ధర్మమును చేయుట మర్చిపోకూడదు. ధర్మం ఏంటి? ధర్మం ఏంటి? ధర్మం అంటే ఏంటి చెప్పండి? ధర్మం అంటే లేవుడికి ఇవ్వడం. ధర్మం అంటే ఏంటంటే చక్రం, క్రమం. ధర్మం అంటే ఏంటంటే చక్రం. దాని అర్థం అయ్యేలాగా మీకు చెప్తాం. చట్టం తన పని తాను చేసుకుపోద్ది అంటారు కదా, మీకు అర్థమైందా? చట్టం తన పని తాను చేసుకుపోద్ది, అదే ధర్మం. ధర్మం అంటే ఏంటంటే తల్లి ఉంది, పిల్లోడికి పాలు ఇవ్వాలి, పాలు ఇవ్వకుండా డబ్బా పాలు ఇచ్చిందంటే అది ధర్మం కాదు. నీకు అర్థమవుతుందని ఏం చెప్తున్నాను? తల్లి తన బిడ్డలకు కడుపు నిండానే పాలు ఇవ్వాలి, ఇది ధర్మం, సృష్టి ధర్మం. కానీ పాలు ఇవ్వకుండా కొంతమంది ఏం చేస్తారంటే డబ్బా పాలు ఇచ్చేస్తారు. ఏమని? ఆ అన్న యొక్క ఆ యవనం పోద్దని ఏదో పిచ్చ ప్రసాదాలు.
ఏదో ఏదో వ్యావం వెర్రి వాళ్ళు ఇవ్వలేదు, ఇస్తే పల్లెటూరు అనుకుంటారని మానేసిన కూడా ఉన్నారు నాకు తెలుసు. పిల్లలకు పాలు ఇస్తే పల్లెటూరు అనుకుంటారని పాలు మానేసిన తల్లులు కూడా నాకు తెలుసు. సృష్టి కార్యం బిడ్డకు తల్లి మానేసి డబ్బా పాలిస్తే ఇది ఇది అక్రమం. నువ్వు నీ కడుపును బిడ్డ కోసమే నువ్వు అలా ఆలోచించిస్తే నీ బిడ్డ కోసం ఇతరులు ఎందుకు ఆలోచిస్తారు? నేనేమంటానంటే చంటి పిల్లలకి చిన్నపిల్లలు ఎవరైనా సరే మీ ఇంటికి వచ్చినప్పుడు ముందాడికి ఏదో ఇవ్వ తినాలేంట అనాలి. ఇది ధర్మం. ఇది కాకుండా ఉంటే అధర్మం. మీకు అర్థమవుతుందని ఏం చెప్తున్నాడు? ఏమంటే ధర్మము చేయాలంట. ఎల్లప్పుడూ ధర్మము చేయవారుగా ఉండాలి. ఇదిగో రోడ్ అంటే వెళ్తున్నాం అనుకో, అడ్డంగా ఎవడన్నా వస్తున్నాడనుకో, అది చెప్పు ఏమని, అరే బాబు ఇటువైపు నువ్వు రాకూడదురా, ఎప్పుడైనా ఎవరో చెప్తాడు, నువ్వు అవతల వైపు రావాలా అని చెప్తాడు. ఏమి చదువుకునే పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లడు చదువుకోకుండా ఆటలాడుతున్నాడు అనుకో, చెప్పాలడిగే చదువుకునే వయసులో చదువుకోవాలా. ఈ ధర్మం. మా ఇంట్లో కూడా ఒకడు ఉంటాడు, అందులో సెల్ ఫోన్ పెట్టుకుని టీవీ చూస్తూ ఉంటాడు. నేను అడిగి చెప్తాను, అన్నా బయటికి వెళ్ళాడు, అది ఆరోగ్యం, అది ఆరోగ్యం. ఏం చేస్తారండి ఈ మధ్య తల్లిదండ్రులు అందరూ కూడా ఇది మనల్ని ఏమీ అడగడం, ఆ సెల్ ఫోన్ పడేస్తే మన పనులు మనం తీసుకొచ్చని ఆలోచించి ప్రతి తల్లి అక్రమం చేస్తుందండి. చిన్న పిల్లవాడికి సెల్ ఏ తల్లి అయితే ఇస్తుందో, ఏ తండ్రి అయితే ఇస్తున్నాడో, మీ పిల్లల చేత మీరే మా ఆయుష్ తగ్గించేస్తారన్నాను. మీకు ఇప్పుడు నేను సందర్భం వచ్చి కూడా చెప్తాను. ఈ సెల్ ఫోన్ 2G ఉండేదండి దీని ర్యామ్, తర్వాత 3G అయింది, 4G అయింది, 5G వాడుతున్నాం మనం. దీని ర్యామ్ ఏంటని మా నాన్న అడిగారు మనం ఒకసారి, బాబు 2G స్పెక్ట్రాన్ కొనుక్కోవడం ఉండేవి. ఇప్పుడు నా తండ్రి అడిగాడు, ఏదో 2G స్పెక్ట్రాన్ కొనుక్కోవడం ఆచార్య ఏదో జైలు శిక్ష అన్నారు, ఏంటి 2G స్కామ్ అవుతున్నారా అని అడిగాడు మా నాన్న. ఆయన ఉన్నప్పుడు నేను అన్నాను మా తండ్రితో, ఆ 2G 3G ఇవి చెప్పాలంటే మీకు ఎలాగో నాకు అర్థం అవుతుంది కదా, చిన్న అర్థం నేను చెప్తాను అన్నాను. ఏంటి అన్నాడు, ఆ 2G వచ్చినప్పుడు పిచ్చులన్నీ చచ్చిపోయిందన్నా, 3G వచ్చిన తర్వాత దానికన్నా పెద్ద కాపులు చచ్చిపోతాయినా, 5G వచ్చిన తర్వాత మనుషులు చచ్చిపోతారా అని నేను ఎలాగోలంగా అన్నాను. వాస్తవంగా నాకు కూడా దేవుడి జ్ఞానం వల్ల అర్థమవుతుంది ఏంటంటే మనిషి ఆయుష్ 70 సంవత్సరాలు నేను అప్పుడు అనుకున్నాను, 70 సంవత్సరాలు దేవుడు 70 బతుకుతారా అనుకున్నాను. ఇప్పుడు అనిపిస్తుంది భవిష్యత్తు తర్వాత 70 సంవత్సరాలు బతకడం కూడా డౌటే. ఎందుకు అనుకుంటున్నారు? నెట్, రేడియేషన్, సెల్ ఫోన్, రేడియేషన్, ఇంకా చెప్పరా ఇది వరకు వంటలు ఏదైనా కావాలంటే అన్ని మిషనరీ మీద జరుగుతావు. ఈ వ్యవస్థలు మనిషి ఆయుష్ ఖచ్చితంగా నరుక్కుంటూ వచ్చేస్తూ ఉన్నాయి. చాలా ప్రమాదంగా ఉన్నాయి. దేవుడు మనకి మహిమ కలుగుతుంది. వచ్చేద్దాం మనం ఎక్కడున్నాం మనం కరెక్ట్గా ఎక్కడున్నాం? ఉపకారము ధర్మము చేయాలి. ఏంటయ్యా ఈ ధర్మం అంటే? ఎవరిదన్నా పుట్టినరోజు అయితే ఏంటంటే బ్యానర్, ఆ ఇంట్లో తల్లికి తండ్రికి ₹1 ఇస్తున్నాడో లేదో తెలియదు కానీ ఒక ₹2,000 పెద్ద ఫ్లెక్స్ బ్యానర్. అర్ధరాత్రి బుల్లెట్ బండి మీద వీరం బండి మీద పెట్టి కేకులు పెట్టి వెనకాల ఒక బాంబులు వదులుతూ పుట్టినరోజు పెట్టాడు. నీ పుట్టినరోజు నీకు ఇచ్చిన ఆయుష్ 1 సంవత్సరం కరిగిపోయిందంటే నీకు సంతోషమా, ఆనందమా? ఒక వయసు వరకు పుట్టినరోజు వస్తే ఆనందమే, ఇంకొక వయసు రోజు నుంచి పుట్టినరోజు వస్తే బాధ. ఒక్కొక్క ఆయుష్ తరిగిపోతూ ఉంది. వచ్చేసి ఆలోచించేవాడు ఎవరైనా ఎప్పుడైనా పిల్లడు పుట్టినరోజుకి బాంబులు కలుస్తూ ఉంటే చెప్పారా మీరు ఎవరైనా? ధర్మం చేస్తారా, మర్చిపోతున్నారా? ఉపకారం ధర్మం చేయాలయ్యా. ఉపకారం ధర్మం ఇది.
మహిమ కలుగును గాక. వచ్చేత మనం ఇంకా చూద్దాం. తర్వాత 1వ తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. 6వ అధ్యాయం వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము చదవండి. సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి గుణాలు తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును ఉదారీపు గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలెనని ఆజ్ఞాపించును. ఏంటంటే దీని అర్థం వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములతో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలెనని వారు ఆజ్ఞాపించును. మీ ధనములో ఇతరులకు పాలివ్వాలి. అమ్మ ఎవరమ్మా? మా మనిషి ఎవరమ్మా? అమ్మ ఎవరమ్మా? ఎవరమ్మా? లక్ష్మి. మన ధనం, మన డబ్బులు ఇతరులకి బాగా ఇవ్వాలి. కష్టం ఏమండి? 100 రూపాయలు 10 ఇచ్చేయమంటే ఇచ్చేస్తాం, కానీ మన డబ్బులు కూడా బాగా మంది కష్టమే కదమ్మా. కానీ క్రీస్తు ధర్మం. ఇంకో మాట చెప్పనా? వందనాలు చెప్తేనే వందనాలు చెప్పడం మన ధర్మం. కానీ వందనాలు చెప్పని వాటికి కూడా నువ్వు వందనాలు చెప్పాలి. నువ్వు మేలు పొంది నీకు మేలు చేసినోడు నువ్వు మేలు చేయడం ఇది మన ధర్మం. కానీ అవతలవాడు నీకు కీడు చేశాడని తెలిసినా నువ్వు వాడికి మేలు చేయాలి. మహిమ కలుగును గాక. వచ్చేద్దామండి. నీ డబ్బుల్లో మీ యొక్క సంపాదనలో ఇతరులకు బాగా ఎంత కష్టమని క్రీస్తు ధర్మమైనది. వచ్చేద్దాం. మనం మళ్ళా చూస్తే ఎబ్రిల్ రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 21వ వచనం. ఎబ్రిల్ రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 21వ వచనం. ఎబ్రిల్ రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 21. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు మన ప్రభువును నిత్యమైన నిబంధనకు సంబంధమైన రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు ఏం చెప్తున్నా మీరు? ఏప్రిల్ 13:21. యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో ప్రతి మంచి విషయములను తన చిత్త ప్రకారము చేయుటకు ఏంటంట? ఈ మేలు చేయుట ఏంటంట? దేవుడి చిత్తం. మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాం, ఆయన చిత్తం ఏంటయ్యా అంటే నువ్వు మేలు చేయి. ఆయన చిత్తము ఏంటయ్యా అంటే ఇతరులకు మేలు చేయాలి. మనం అందుకే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అందరికీ నువ్వు మేలుగా ఉండాలి. తాలో నాలుగులా ఉండాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను దీవించేవాడుగా ఉండాలి. ఇది దేవుని చిత్తమైనది. ఈ చిత్తం మనందరి